ఏ గన్మాన్ కరా సార్. అయ్యో అయ్యో ఏమయ్యా ఇట్లా ఊపుకుంటూ వస్తున్నావు? చెప్పండి సార్. ఏం సార్? ఇట్లా ఆడ చేస్తే వ్యాపారం అంతా దెబ్బతింటది. మళ్ళీ గన్మెన్ అంటే ఎలా ఉండాలి? చెప్పండి సార్. షాత్ ఇట్లా ఎత్తుకొని ఉండాలా, బాగా ఫిట్ ఫర్ ఉండాలా? అంటే ఈ బట్టలంతా ఊడదేమంటారా సార్? అయ్యో నీ గన్నే నేను చూడలేనయ్యో. ఎట్లా సార్ అట్లా మాట్లాడితే? మరి ఎట్లా చేస్తా సార్? సరే సరేలే పని చేయంగా. చెప్పండి సార్. నువ్వు ఏం చేయాలంటే తెలుసా, నువ్వు ఖచ్చితంగా రాత్రి నిద్రపోకూడదు. అట్లా సార్? అసలు నువ్వు చాలా పెద్ద కాపలా కాయాలా, కాపలా. ఎందుకంటే ఎవ్వరు రాకూడదు. అవునా? మనుషులే కాదు, జంతువులే కాదు, పుట్ట పురుగ కూడా రాకూర్చుడు. నువ్వు అలాగా నువ్వు కాపలా కాయాలా, సరేనా? నీకు కొత్త బట్టలు ఇచ్చినాను, నువ్వు కాపలా బాగా కాయాలి చూడు. అవును సార్. కాస్త సార్. అదే మరి ఇబ్బంది లేదు సార్. కాస్త సార్. సార్ బాగా చేస్తావు కదా? చేస్తా సార్. నెలకు నీకు 20,000 చూడు జీతం. మంచిది సార్. మంచిది సార్. చూడు మరి జాగ్రత్త మరి. సార్ మంచిది సార్. చూడు అక్కడి నుంచి ఇక్కడ వరకు నువ్వు తిరుగుతూనే ఉండాలా. మంచిది సార్. నేను వెళ్ళొస్తా మరి, నాకు పని ఉంది. పోయిరాను సార్. ఒక్కడు కూడా రాలేదు. బోనికి జీతం అంటే కాల్చి పడేస్తామంటే. సరే సరే వస్తే చూస్తా, కాల్చి పడేస్తా. ఓకే వదిలిపెట్టాను అని అట్లా వచ్చే చూస్తా. కదిలినామంటే కాల్చి పడేస్తా. ఏందయ్యా కదులుతో కాల్చి పడేస్తా. నేనేం చేసినానయ్యా? ఏదో కూర్చున్నావు చల్లగుందని వస్తే నువ్వేందయ్యా? వెళ్ళిపోయి ఇక్కడ కాల్చి పడేస్తా. నేనేం తప్పు చేసినానయ్యా స్వామి? వెళ్ళిపో వెళ్ళిపో. ఈ పేరు ఈ ముసలోడు ఎక్కడి నుంచి వచ్చావు? నేనే తప్పు అమ్మా. ఇక్కడ నుండి లేచిపో, కాల్చి పడేస్తా. కాల్చి పడేస్తా. ఇక్కడ నుండి లేచిపో. పోతావా లేదా? పోతావా లేదా? కాల్చి పడేస్తా చూడు. అమ్మా ఇది ఎక్కడ తట్టన్నారు నాయన? ఏమనుకునే కానీ ఏంది? అరే నీ అమ్మా బాబా బాబు ఏమన్నా ఏ ముసుగుడు పోతే గన్ను తీసుకొని వచ్చాడు అన్నట్టే. చెవులకు పెట్టింటా గన్ను నాకే కడుపు పెట్టాను. ఏముందో ఏమి తప్పు ఏముందో బా? ఏం మన్నుకి కాయలు పెట్టిన గన్ను పెట్టినాడంటే విలువైనది ఏమన్నా ఉండాలను. లేకపోతే గన్ను ఎందుకు పెడతాడు? గన్ను ఎందుకు పెడతాడన్నా నాకు అర్థం కాలే. మనిషి గన్ను అంతా ఇటు కూడా లేడు కదా. లేదంటే గన్ను ఇచ్చినారా మన చేతికి? గన్నుదేముందిలే, ఎట్లనే వెళ్తాదిలే. కాకపోతే ఏముండొచ్చా? ఏం లేదు, కొంచెం ప్లాన్ వేద్దామా? వేయాలనా? అడా కొంతమంది చెప్తుండ్రులే, ఈ సకాలకి ఎవరు రానియడంట మంచి ఓనరు. ఈ రోజు గన్మన్ పెట్టినాడు. వాడు ఓనర్ ఎవడు? మనం ఒకసారి చూస్తే ఎక్కడుంటాడు ఏమో. ఒకసారి చూడాలన్నావని. అదే చూడబ్బా, మేలుమైన చాలా విలువైన వజ్రాలు, బంగారము, వేడిరాలు అన్ని ఉన్నాయి. నువ్వు ఈ విధంగా ఫోన్లో మాట్లాడకూడదు, ఫోన్లు చేయకూడదు. నువ్వు డైరెక్ట్ నా దగ్గరకు రా, మాట్లాడుకుందాం. అంటే ఎవరన్నా ఫోన్లో మాట్లాడుకుంటారా ఇట్లాంటి విషయాలల్లా? అదే మరి, సరేనా? ఎంత ఎంత టైం లోపల కలుస్తావు? సరే సరే, నువ్వు తొందరగా వచ్చేసే మరి. కాదుగా నేను చెట్టు కిందనే ఉంటాడు. ఓకే రైట్. ఓయ్ ఓయ్ గన్మెన్, కాదు నువ్వు కాపలా కావంటే గడ్డం కింద గన్ను పెట్టుకొని పోతావా? ఎవడన్నా ట్రిగ్గర్ వస్తే నీకు గడ్డం నుంచి పోతుంది గోలీ. మంచిది సార్. నువ్వు కాపలా కాయమంటే నిద్రపోతావా? నిద్ర వచ్చేసారు కొంచెం. నిద్ర కాదు, నువ్వు ఏదైనా కాపలా కాయకుండా తీసి పడేస్తాడు. సరే సార్. లేదు సార్, ఈసారి జాగ్రత్త. యాదో బాగా చేస్తావని చెప్పేసి నేను నీకు ఈ డ్యూటీ అప్ప చెప్తే నువ్వు ఈ విధంగా చేస్తావా? లేదు సార్, తప్పైంది సార్. కాదా, నేను చూస్తున్న గన్మన్ లాగానే కనబడుతున్నావు. యా బుడుబుడుకలా తిరిగి కనబడుతున్నావు కదా. ఇట్లా నా గురించి అందరికి తెలుసు సార్. ఇన్నాళ్ళు కాపలా భద్రంగా కాసిన సార్. ఒక్క పిల్లి కూడా రాదు సార్ ఇక్కడికి. పిల్లి కూడా రాలేదా సార్? పిట్ట కూడా రాలేదా? మళ్ళా ఆ కోటలు కూడా 20 సంవత్సరాలు పనిచేసిన సార్. దానిలో కూడా చేసినావా? అనుకోండి సార్, కావాలంటే. ఏం కనుకుంటా, నువ్వే చెప్తున్నావు కదా. అదే సార్, ఒక
కనుక్కోండి తప్పలేదు. సరే సర్లే నువ్వు కాపలా బాగా ఎవరు రాలేదు కాస్త సార్. సరేనా? మరి నాకు కొంచెం చిన్న పని ఉంది. మంచిది సార్, మంచిది సార్, సరేనా? మంచిది సార్. జై హింద్. ఆ, అదేనయ్యా వజ్ర వైడూర్యాలు మేలమైన ముత్యాలు ఫలానా బంగారము అన్ని ఇక్కడే ఉండవి. మీరు తొందర రాండి. దగ్గరలో ఉండరా? సరే సరే తొందరగా వచ్చేసేయండి. అన్నా ఆ గన్ మ్యాన్ ఒకటి లేపేస్తే కూడా అయిపోతుంది అన్న పని. కానీ మన దగ్గర గన్ను ఉందన్నా మనిషి దగ్గర. అదే వచ్చింది తంట. ఏం చేయాలో అర్థం కాకుండా అన్నా గన్ మ్యాన్ వేస్తున్నాడు అన్న ఇడికి. మన ఏంట పడినాడు. సార్ సార్ నమస్తే సార్. నమస్తే సార్. మేము ఇంకా మీ దగ్గరికి రాలేదు సార్, మేము దూరం ఉన్నాము సార్. మాకు అవునా సార్? రండి సార్. ఎవరు మీరు? ఈడ పక్కన ఉంటాంలే. సార్ మంచిది. ఏం సార్ అట్లా పోతే కాల్సి వస్తుంది. ఇప్పుడు ఏం లేదు, కొంచెం అట్లా అట్లా తిప్పండి సార్ గన్ని. మాకు భయం పర్లేదు పర్వాలేదు. అట్లా పైన నువ్వు పోయావు లేదు అటు సైడ్ పెట్టుకో. అక్కడ పెద్ద ఉంది గన్ను. ఆ గట్టులో వజ్రాలు వైడూర్యాలు మాణిక్యాలు ఉండవి. అట్లందుకే మా ఓనరు నన్ను ఈ గన్నిచ్చి జీతం నెలకు ఇంత అని పెట్టుకోండి కాపలా. మళ్ళీ ఇప్పుడు ఎట్లా వస్తే కాపలా కాయాలా సంపేయాలని. ఏం చెప్పండి, మీకు ఏం కావాలి చెప్పండి. మీకు డబ్బులు కావాలనా? వజ్రాలు వైడూర్యాలు మాణిక్యాలు కావాలనా? ఏది కావాలో చెప్పండి. డబ్బులు అన్ని కావాలి సార్. మాకు అన్ని కావాలనా? మాకు అన్ని కావాలి సార్. మేము ఏం చేయాలో చెప్పండి. అదే వాణ్ణి చంపేయాలా? మీరు సగం నేను సగం. కాదు సార్, చంపేయాలంటే మనతో నాతోనైతే కాదా? కొంత ఇంకా గన్ను నీ దగ్గర ఉంది కదా. అవునవును, మీరే వేసి వాడేయండి. మేము ఉంటాం వెనకల. గన్ను ఉంది కదా సార్, అతంది కదా లైసెన్స్. అంతే కదా. పండి వెయిట్ చేయకూడదు, ఆలస్యం చేయకూడదు. నువ్వు అప్పకి మమ్మల్ని ఒకసారి పెట్టుకోకూడదు. అది ఊరికి పెట్టుకొని తిరుగుతున్నావు. అమ్మో వీడు గన్మెన్ గాడు వాళ్ళిద్దరి దగ్గర పోయినాడు. కంపల్సరిగా ఏదో నా మీద కుట్ర చేస్తున్నారు, ప్లానింగ్ పన్నుతున్నారు. కంపల్సరిగా వీళ్ళది వీడియో తీసి వీళ్ళ మకానే కొట్టేస్తా. వాడు గన్మెన్ గాడు ఫోటోడు దొంగ నేలలో ఉంటున్నాడు. వాని కథ ఏం కథ. కొంచెం నిద్ర వస్తుంది, యాక్షన్ చేస్తాను. అమ్మా పానా పానా భయం అవుతుందా? నువ్వు నువ్వే పోరా నాయనా. నువ్వు పో. అన్నా ఏమో పనుకున్నాడా పోయినాడా? అదే పండుకున్నట్లున్నాడులే. అంతేనా? ఎందుకు మరి అట్లా చెప్తావు నువ్వు? అన్నావు పోయినాడనా? పోయినాడు. ఈ బుడ్డోడు వేసినట్టున్నాడు. వేసింటాడన్నా గన్ మ్యాన్. మనిషి మన మీద వేసే ప్లాన్ చేసి మనల్ని పిలిచినాడు. అన్నా పోయినాడా? ఏం కథ? కాదన్నా పోయినాడా? పోయినాడు. నిజంగానా? నిజంగా పోయినాడు. వాయబ్బు వారినాయన తొందర రండిరా, పరిగెత్తి రండిరా. వజ్రాలు వైడూర్యాలు అన్ని మనవేరా, పంచుకున్నాను రండిరా. తీసుకెళ్ళి రండిరా, పరిగెత్తి రండిరా. తొందర రండిరా. తొందర రండి. ఏరా ఇన్ని కాపలా గాయమంటే నన్నే చంపే ప్లాన్ చేస్తావా? దీని గన్నుది కింద పెట్టి కాలిస్తే ఎక్కడో పోతారా నువ్వు? తప్పైందా? స్టేషన్ కి చూద్దాం ఒకసారి. ఇదేమి ఓరే నీ కట్ట పెట్టుకొని వీడు నన్ను ఇన్ని రోజులు మోసం చేస్తున్నాడే. ఇన్ని రోజులు నెల జీతాలు తీసుకున్నా, నెలకు 20,000 రూపాయలు ఇచ్చినా వీడు నన్నే మోసం చేసిపోయా. అయ్యో